హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. వినాయకుల వారు కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర శివాలయం ఉంది. అక్కడ ముందుగా మనం దర్శించుకోవాల్సింది విఘ్నేశ్వర స్వామిని. ఈయన దర్శనం అయిన తర్వాత ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇదిగో ఇక్కడ ఈశ్వరుల వారు ఉన్నారు. కొంచెం దగ్గరకు కూడా వెళదాము. ఈ నందీశ్వరుని చూసారా? నందీశ్వరుడు. ఈయన ద్వారా ఇలా దర్శనం చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇదిగో దర్శనం. చక్కగా ఈశ్వరుడు పైన త్రిశూలం చక్కగా అమర్చున్నారు. అక్కడ పూజారి గారు వీడియో తీసుకోండి అమ్మా, పర్లేదు అని చెప్పారు. నేను సంశయిస్తుంటే ఏం పర్లేదు తీసుకోండి అని చెప్పారు. కాబట్టి నేను నిర్భయంగా వీడియో తీయగలుగుతున్నాను. అయితే ఇక్కడ ప్రదక్షిణ అనేటువంటిది ఇలా స్వామి దగ్గర స్టార్ట్ చేసి దానికి ముందు ఇది చూసారా? ఇలా కేరళలో ప్రతి గుడికి ముందు ఇలా ఒక మందిరం ఉంటుంది. ఎందుకో తెలియదు, మరి నేను కనుక్కుంటాను. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. ఇంగ్లీష్లో మేనేజ్ చేయొచ్చు వాళ్ళైనా నేనైనా, కాకపోతే అంత క్లియర్గా రావడం లేదనమాట. మనకు కావాల్సిన డౌట్స్కి ఆయన క్లియర్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ నేను కనుక్కుంటా. ఇలా ప్రతి గుడికి ముందు మండపం ఉంటుందండి. ఎందుకో తెలియదు, నేను ఇంతకుముందు కూడా చూశాను. ఈ మండపం దగ్గర నుంచి దండం పెట్టుకుని ఇలా కొంచెం ముందుకు వెళ్ళి, ఇవన్నీ కూడా పాత్రలట, హోమం, దాని కింద హోమం ఉందట. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ తాడుని చూసి ఇలా బ్యాక్ అయిపోవాలి, బ్యాక్ అవ్వాలి. ఎందుకో చుట్టూ రౌండ్ తిరగకూడదట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా చివరి వరకు వెళ్ళాలి. కానీ మధ్య మధ్యలో ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవి దాటుకుంటూ ఒక సర్కిల్ అన్నమాట ఇది. ఈ సర్కిల్ లోపల నుంచే ప్రదక్షిణ చేయాలి. ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ తాడు దాటకూడదు. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అవ్వాలి. ఇలా వెళ్ళినప్పుడే ఒక ప్రదక్షిణం అవుతుంది. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి వచ్చినప్పుడే ప్రదక్షిణం అవుతుందిట. బాగుంది కదా? ఇక్కడ సాంప్రదాయం ప్రకారం అలా మనం ఇప్పుడు దీపారాధన చేయబోతున్నారు, దీపాలు వెలిగించబోతున్నారు. ఆ కార్యక్రమం కూడా చూసిన తర్వాత వెళదాం. ఓకే, వెయిట్ చేద్దామా? అగో అన్నీ రెడీ చేసుకుంటున్నారు పూజారి గారు. ఈశ్వరుడు ఎంత కళకళలాడుతూ ఎంత బాగున్నాడండి, చాలా బాగున్నారు. పువ్వులన్నీ రెడీ చేస్తున్నారు. దీపాలంకరణ కోసం చుట్టూ పూలతో అలంకరిస్తారనుకుంటా. నందీశ్వరుడు చూసారా? ఈశ్వరుడిని ఎంత అందంగా కనపడుతున్నారండి. చాలా కదా, చాలా బాగుంది. మన శివాలయాలలో లింగం ఉంటుంది, కానీ ఇలా పైన నామాలు ఇవన్నీ అంటే ఇంత పొడవుగా ఇంత పెద్ద లింగం ఉండదు. ఎక్కడో కొన్ని మన ద్రాక్షారామం, తర్వాత సామర్లకోట, అమరావతి ఇలాంటి పంచముఖ స్వాముల దగ్గరే ఉంటాయి తప్పించి పంచారామాలలో మిగతా చోట్ల చిన్న చిన్న లింగాలే ఉంటాయి ఎక్కువగా. కానీ ఇక్కడ చూసారా? అంత పెద్దది కాదు. అమరావతిలో సామర్లకోట, భీమేశ్వరాలయంలో ఉన్నంత పెద్ద లింగము కాదు, అలాంటి చిన్న లింగము కాదు. బాగుంది కదా? సరే, దీపాలు పెడుతున్నారు, అది కూడా చూసేద్దాం. స్వామికి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా వెలిగించాము, ఇంకా వెలిగిస్తున్నారు ఇక్కడ కొంతమంది. ఇలా ప్రతి టెంపుల్లో కేరళలో ఇలా బయట ఒక స్టాండ్ పెడతారండి. మగవాళ్ళు కంపల్సరీ షర్ట్ ఇలా బయట తగిలించి లోపలికి వెళ్ళాలి. కోర్స్ తమిళియన్స్ అయ్యేటప్పటికి వాళ్ళు కూడా అంతే, కానీ వాళ్ళు ప్యాంటుతో వెళ్ళొచ్చు. వీళ్ళైతే కంపల్సరీ వైట్ లుంగి ఆర్ పంచ ఏదో ఒకటి కట్టుకుని వెళ్తారు. దీపాలు బాగున్నాయి కదా? అందరూ ఇలా వెలిగించారు, మేము కూడా వెలిగించాము. అద్భుతంగా అనిపిస్తోంది. శనివారం ఈశ్వర దర్శనం చాలా తృప్తిగా ఉంది. ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు. అన్ని చోట్ల దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అందరూ కూడా అద్భుతంగా అనిపిస్తోంది. ఇలా ప్రతిరోజు సాయంత్రం పూట వెలిగిస్తారనుకుంటా కదా.
అది విషయం.